సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు వల్లభనేని వంశీతోటి ములాఖత్ అయి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక చిన్న పాప జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఏడుస్తూ జగనన్న జగనన్న అని చెప్పి ఒక ఆవేశంగా ఒక ఎమోషనల్గా జగనన్న దగ్గర తీసుకొని ఆ పాపకి ముద్దాడుతూ ఉన్న ఒక వీడియో అన్ని సోషల్ మీడియా అకౌంట్లలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొన్ని విపరీతంగా ట్రోల్ అవుతా ఉంది. సో ఆ పాప అసలుకు ఏం యాక్టింగ్ అంటే ఎంత పర్ఫార్మెన్స్ అంటే సో చిన్న లాజిక్ ఒకటి మిస్ అయినారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏంటంటే వీళ్ళు యాక్టింగ్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక మూలాన దొరికిపోతా ఉంటారు. సో అవి కవర్ చేసుకోలేకపోతా ఉంటారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆ పాపకి ఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చి పంపించి సో మీడియా మొత్తం అక్కడ ఉన్న మీడియా ఫోకస్ అయ్యేలాగా జగన్ కు సంబంధించిన ఆ కెమెరాలు కూడా ఆ పాప మీద ఫోకస్ అయ్యేలాగా పక్కా స్క్రిప్ట్ వేసి ఆ అమ్మాయిని ఫుల్ వైరల్ చేస్తా ఉన్నారు. సో ఎక్కడ దొరికిపోయినారు అంటే ఆ పాప జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నప్పుడు ఆ పాపకి ఒక మైక్ ఉంటుంది. ఆ మైక్ ను అబ్జర్వ్ చేయాలి. ఈజీగా అర్థమైపోతా ఉన్నది. సో ఆ వీడియో ఒక్కసారి మళ్ళీ ప్లే చేద్దాం, మన కాపీ రైట్స్ వస్తాయి. సో ఈ పాప విపరీతంగా ట్రోల్ అవుతా ఉంది, మీరు గమనించవచ్చు. ఆ పాప ఫుల్ ఫోకస్ కెమెరా ఫోకస్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ అవుతుంది, ఫేస్ ఫోకస్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి యాంగిల్స్ మారుతా ఉన్నాయి. సో ఒక స్క్రిప్ట్ ఒక సినిమా స్టోరీ లాగా ఆ పాపను దగ్గర తీసుకొని ముద్దాడడం. సో అది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అకౌంట్లలో విపరీతంగా అర్థమవుతా ఉన్నది. పాప అసలు జగన్మోహన్ రెడ్డి గురించి అవగాహన కూడా లేని ఆ పాప స్కూల్కి వెళ్ళే పాపను కూడా తీసుకొచ్చి రాజకీయం చేస్తూ ఉంటారు ఈ దరిద్రులు. సో ఆ పాపకి నిజంగా ఆ చిన్న పిల్లలు కూడా రాజకీయాలకు వాడుకోవాలనే బుద్ధి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎట్లా వచ్చిందో అర్థం అవుతలేదు. పాప ఎంతో క్యూట్ గా ఉన్నది, ఆ పాపకి చాలా ఫ్యూచర్ ఉన్నది, మంచి యాక్టివ్ గా ఉన్నది. ఆ పాపని కూడా ఇట్లా రాజకీయంగా వాడుకొని ఆ పాపని విపరీతంగా ట్రోల్స్ చేసి దాకా తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఆ పాపను ఎక్కడ తిరగకుండా చేసినందుకు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ పాప ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటది. సో నిజంగా చెప్తున్నా ఆ పేరెంట్స్ కూడా కొంచెమన్నా ఉండాలి. అట్లాంటి ఆ పాపకి అభంశుభం లేని ఆ పాపకి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కూడా ఇట్లాంటిని ఎంకరేజ్ చేద్దని చెప్పి ఆ పేరెంట్స్ కూడా అనిపించలేదేమో. సో ఇది రేటింగ్ మాత్రం విపరీతంగా కామెంట్లు వస్తా ఉన్నాయి. 5.5 రేటింగ్, 5.5 రేటింగ్ అని. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మీటింగ్లలో అయితేనేమి ఒక పాపతోటి స్కూల్కి వెళ్ళి ఒక 9వ తరగతి ఒక పాపతోటి ఇంగ్లీష్ లో మాట్లాడించి జగనన్న స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఈ విధంగా ఉంటది అని చెప్పి ఒక ఫారెన్ లాంగ్వేజ్ లో ఒక ఫారెన్ లో చదువుకుంటే పిల్లలు ఎట్లా మాట్లాడతారు ఆ విధంగా స్క్రిప్ట్ ఇచ్చేసి అమ్మాయితో చదివించినారు. అది కూడా విపరీతంగా ట్రోల్ అయిపోయింది ఆ అమ్మాయి. సో యాక్చువల్గా బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి నిజంగా అట్లా మాట్లాడలేదు. అమ్మాయితోనే ప్రాక్టీస్ చేయించుకొని వందల రోజుల నుంచి అమ్మాయితో ప్రాక్టీస్ చేయించి ఆ వీడియో చేయించారు. సో అసలు విషయం బయటకు వచ్చేసిన తర్వాత జగ్గు కలుగుతున్నారు. సో అమ్మాయి ట్రోల్ కి విపరీతంగా కూడా అమ్మాయి బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు అమ్మాయి సూసైడ్ దాకా కూడా వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి లాజిక్లు, ఇట్లాంటి స్క్రిప్ట్లు, ఇట్లాంటి సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లతోటి పాప ఫ్యూచర్ కి మీద ఇట్లా చేయడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. సో నిజంగా బాధేస్తుంది. ఇట్లాంటి చిన్న పిల్లలను అడ్డం పెట్టుకుని కూడా రాజకీయం చేయడం జగన్మోహన్ రెడ్డికి చెల్లుతుంది. ఎంత నీచంగా అంటే సో ఆ పాప ఇప్పుడు ప్రతి సోషల్ మీడియా అకౌంట్లలో నేషనల్ మీడియాలలో ఎక్కడ చూసినా ఆ పాప వైరల్ అవుతా ఉన్నది. సో ఆ పాపకి సో జగన్మోహన్ రెడ్డి ఈ స్క్రిప్ట్ యాక్టింగ్ స్క్రిప్ట్ ఎమోషనల్ ఇవన్నీ వర్కౌట్ కావు. ఎందుకంటే ఇంకోటి ఆ పాప కూడా మళ్ళీ మైక్ ఇచ్చి ఏ సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించిన ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ చేయడానికి ప్లాన్ చేయలేదు. సో మళ్ళీ ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆ పాప దగ్గరికి సాక్షి మీడియా వాళ్ళు వెళ్ళి ఆ పాపతో ఇంటర్వ్యూ చేయించారు. సో ఆ పాప ఏమని మాట్లాడుతున్నదంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చేది, మేము ఫీజులు కట్టుకోవడానికి 15,000 వచ్చాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఫీజులు వస్తాయి, చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నా అని చెప్పి స్క్రిప్ట్ చదివించినారు. సో ఎంత ఘోరం అంటే అంత ఘోరము. అసలు చిన్న పిల్లలను కూడా అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి. ఆ పాపకి స్క్రిప్ట్ ఇచ్చి చదివించినారు, క్లియర్ అర్థమవుతా ఉన్నది. సినిమా వాళ్ళు చేసే వాళ్ళు, కెమెరా మీద అవగాహన ఉన్న ఫోటో స్టూడియోలు చేసే వాళ్ళకి ఈ వీడియో చూస్తే క్లియర్ అర్థమవుతా ఉంటుంది. ఇంత పచ్చిగా దొరికిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా బాధ అనిపిస్తుంది అట్లాంటి పిల్లలను కూడా అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం. మాకు అమ్మ ఒడి రావట్లేదు, ఏమీ రావట్లేదు, అసలు మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది.